నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. మష్రూమ్స్ గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నాం కదా. మష్రూమ్స్లో వైటమిన్ డి ఉందని చెప్పాం. అంటే మామూలుగా మనకు వచ్చినటువంటి మనకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఎగ్ ఎల్లోలో వైటమిన్ డి ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకి మష్రూమ్స్లో కూడా వైటమిన్ డి కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. ఎవరైతే ఇళ్లల్లో ఉండి బయటకు వెళ్లకుండా ఉంటారో, ముఖ్యంగా ఏంటంటే ఓల్డ్ ఏజ్ టైంలో బయటకు వెళ్ళటం అనేది చాలా తగ్గించేస్తారు. ఎండ పడటం అనేది వాళ్ళకి తక్కువ ఉంటుంది, వాళ్ళకి వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. అలాగే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి వైటమిన్ డి అనేది ఎక్కువగా కావాల్సి వస్తుంది అన్నమాట. ఏదైనా జబ్బు చేసి అలాగా ఇంట్లోనే లేకుంటే బెడ్ మీద ఉన్న వాళ్ళకి కూడా వైటమిన్ డి అనేది తగ్గిపోతుంది. పెరిగే పిల్లలకు కూడా వైటమిన్ డి అనేది కావాలి. టీనేజ్ వాళ్ళకి కూడా వైటమిన్ డి అనేది కావాలి. వీళ్ళిద్దరికీ ఎందుకు కావాలి అంటే, మనకి కాల్షియం సరిగ్గా అబ్జార్బ్ అవ్వాలంటే వైటమిన్ డి ఉండాలన్నమాట. అప్పుడే వాళ్ళ ఎముకలు చక్కగా ఉంటాయి. అలాగే మెనోపాజ్లో ఉన్న ఉమెన్కి కూడా కాల్షియం కంటెంట్ చక్కగా ఉండాలి. కాబట్టి వైటమిన్ డి ఉంటే కాల్షియం అనేది చక్కగా అబ్జార్బ్ అవుతుంది అన్నమాట. సో చూస్తే మొత్తం అందరికీ కూడా వైటమిన్ డి అనేది కావాలి. ఎస్పెషలీ మన కోవిడ్ వచ్చిన తర్వాత వైటమిన్ డి ఇంపార్టెన్స్ అనేది ఇంకా బాగా తెలిసిపోయింది కదా. సో వైటమిన్ డి పక్కన పెట్టేస్తే ఈరోజు రెసిపీ గురించి ఏంటంటే, ఒక సింపుల్ రెసిపీ, ఈజీగా మీరు ఇంట్లో తయారు చేసుకునేటువంటి రెసిపీ తయారు చేసి చూపిస్తున్నాను. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను తయారు చేసి చూపించే సూపర్ రెసిపీ ఏంటంటే మష్రూమ్ రా మ్యాంగో సలాడ్. మష్రూమ్ రా మ్యాంగో సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మష్రూమ్స్, పచ్చి మామిడికాయ, కీర దోసకాయ, క్యారెట్, మిరియాల పొడి, జీలకర్ర, ఉప్పు, టమాటో సాస్, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్. సో ఈ సలాడ్లో ఏంటంటే మనము రాగా ఉపయోగించేది ఏంటంటే మామిడికాయ రాగా ఉపయోగించుతాం, అలాగే క్యారెట్ రాగా ఉపయోగించుతాం, అలాగే మనము కీర దోస కూడా ఇందులో రాగా ఉపయోగించుతాము. ఓన్లీ మష్రూమ్స్ని మాత్రం కొంచెం కుక్ చేద్దాము. సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుందాం, స్టవ్ వెలిగించేసి. మష్రూమ్స్ని కట్ చేసేసుకుందాం ఈ లోపల. సో మష్రూమ్స్ అనేవి ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది ఇందులో. సో మనకి చాలా ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట, ఎక్కువ టైం తీసుకోవు ఇవి. సో సలాడ్లో కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే చూయిగా ఉంటుంది అనమాట ఇది. సో చక్కగా కట్ చేసేసుకున్నాను కదా. సో ఇక్కడ ప్యాన్ పెట్టేసుకున్నాం, కొంచెం అంత ఆయిల్, సో మష్రూమ్స్ని కొంచెం అంత ఆయిల్లో మనము కొద్దిగా కుక్ చేస్తున్నాము. కొంచెం అంత ఉప్పు యాడ్ చేస్తున్నాను ఈజీగా కుక్ అవటానికి. మూత పెట్టేద్దాం. కొంచెం ఒక స్లోలో ఒక 5 minutes అలా ఉండిచ్చేస్తే చక్కగా కుక్ అయిపోతుంది, తినడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ 1 by 1 అన్నీ మనం రెడీ చేసేసుకుందాము. ఇక్కడ మష్రూమ్స్ చక్కగా కుక్ అవుతూ ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఏంటంటే క్యారెట్ని పీల్ చేసి రెడీ చేసుకుందాము. సో ఇది కూడా రెడీగా ఉంది కదా. మనం దీన్ని కూడా యాజ్ ఇట్ ఈస్, ఇది మనము పీల్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ చేసేస్తాము. సో మష్రూమ్స్ ఎంతవరకు వచ్చినాయి చూద్దాం. ఇంకా చక్కగా రెడీ అయిపోయినాయి, కుక్ అయిపోయినాయి, కలర్ చేంజ్ అయినాయి, తర్వాత సైజ్ కూడా తగ్గిపోయింది కదా. మామూలుగా మనము కట్ చేయడానికి ముందు ఏంటంటే సైజ్ పెద్దగా ఉంటుంది, కుక్ అయిన తర్వాత వాటర్ బయటకు వచ్చి కొంచెం ష్రింక్ అవుతుంది అనమాట సైజు. ఇవి చక్కగా కుక్ అయిపోయింది. సో మనం దీన్ని ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. నెక్స్ట్ మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా గ్రేట్ చేసేసుకుందాం.
సో చక్కగా మనకి కీరా దోస గ్రీన్ కలర్లో ఉంది. ఇది కూడా అలాగే గ్రీన్ కలర్లో ఉంటుంది. కాదంటే టేస్ట్ చూస్తే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో రెండు ఆల్మోస్ట్ ఒకే కలర్లో ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే మనము క్యారెట్ గ్రేట్ చేసేసుకుందాం. సో మనకి చక్కగా ఇవి రెడీ అయిపోయినాయి. సో బ్రైట్ కలర్ క్యారెట్ యాడ్ చేయగానే చక్కగా బ్రైట్ కలర్ వచ్చేసింది. సో మనం అన్నీ ఏంటంటే 1 by 1 అన్నీ ఒక దాంట్లో యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకోవటమే. సో ఫస్ట్ మష్రూమ్స్ కొద్దిగా ఉప్పు వేసి నూనెలో దీన్ని మగ్గించాము. నెక్స్ట్ క్యారెట్, కీరా దోస, పచ్చి మామిడికాయ, కొంచెం అంత జీలకర్ర, తర్వాత మిరియాల పొడి, కొంచెం అంత ఉప్పు, 2 teaspoons టమాటో సాస్, నిమ్మరసం యాడ్ చేద్దాము. సో చక్కటి సలాడ్ ఇది. సాస్ యాడ్ చేసాం. తర్వాత వెజిటబుల్స్ అన్నీ ఏంటంటే గ్రేట్ చేసామన్నమాట. ముక్కల కింద కోయకుండా గ్రేట్ చేసాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ సలాడ్. అంతే, చాలా చాలా సింపుల్, ఈజీ. ఓన్లీ ఏంటంటే అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోవటమే కష్టం. తర్వాత ఫైనల్గా మిక్స్ చేసేసుకోవటమే, అంతే. సర్వ్ చేసేసుకోవచ్చు. సో సర్వ్ చేసేసుకుందాము. చక్కగా పుల్ల పుల్లగా ఉంటుంది ఇది. ఒక 3 డిఫరెంట్ పులుపులు మనం యాడ్ చేసాము. ఒకటి ఏంటంటే మనకి మామిడికాయ, తర్వాత నిమ్మకాయ, తర్వాత టమాటో సాస్ అన్నమాట. సో పైన మనం కొంచెం అంత మామిడికాయతో గార్నిష్ చేస్తాం. మష్రూమ్, పచ్చి మామిడికాయ, క్యారెట్, కీరా, సో ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయిపోయినాయి. ఇందులో చాలా బాగుంటుందన్నమాట. సలాడ్ ఎక్కువ చూస్ చేయడానికి అవసరం లేదు. ఇలా కనుక చేసి తీసుకుంటే కనుక, అంటే కొంచెం మనం ఇందులో సాస్ అవన్నీ కూడా యాడ్ చేసాం కదా, ప్లస్ గ్రేట్ చేసేటప్పటికి ఏంటంటే అది సాఫ్ట్గా అయిపోతుంది, ఈజీగా ఉంటుంది తినడానికి. అది ఒక కర్రీలాగా అనిపిస్తుంది అనమాట. సో మన ప్లేట్లో పక్కన పెట్టుకుని ఫస్ట్ అది తినేసిన తర్వాత మిగిలిన ఆహారం తీసుకుంటే కనుక మనకేంటంటే మెయిన్ ఆహారము క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. అప్పుడు మనకి క్యాలరీ ఇంటేక్ అనేది తగ్గుతుంది. ఇప్పుడున్నటువంటి మన లైఫ్ స్టైల్స్లో ఏంటంటే క్యాలరీ ఇంటేక్ అనేది మనకి అంత ఎక్కువ అవసరం లేదనమాట. ఎందుకంటే మనం అంత ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదు. ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళే చేస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా సెడెంటరీ లేకుంటే బియాండ్ సెడెంటరీ అయిపోయారనమాట. అందుకోసమే వీలైనంత వరకు క్యాలరీస్ తగ్గించి ప్రోటీన్స్, మినరల్స్, వైటమిన్స్ పుష్కలంగా వచ్చేటట్టు ఆహారం తీసుకోవాలంటే ఇలాంటి ఆహార పదార్థాలు రెగ్యులర్గా తీసుకుంటే మంచిదన్నమాట. సో మష్రూమ్ రా మ్యాంగో సలాడ్ రెడీ అయిపోయింది. మష్రూమ్ యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. పుట్టుగొడుగులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల పక్షవాత ముప్పును ముందుగానే ఇది అరికడుతుంది.
రైబోఫ్లేవిన్, నియాసిన్ మొదలగు బి విటమిన్లు నరాల బలహీనతను తగ్గిస్తుంది. మష్రూమ్స్లో ఉండే విటమిన్ ఇ, సెలీనియం ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి. వెంట్రుకల పోషణలో కూడా ఇవి ఉపకరిస్తాయి. శారీరక శక్తిని పెంపొందిస్తాయి. 1 కప్పు కట్ చేసిన మష్రూమ్ ముక్కల్లో 15 క్యాలరీల శక్తి, 2.2 గ్రాముల ప్రోటీను, 2.3 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 0.7 గ్రాముల ఫైబరు, 1.4 గ్రాముల చక్కెర ఉంటాయి. చూసారు కదండి, మష్రూమ్ రా మ్యాంగో సలాడ్ చాలా చక్కగా ఉంటుంది. చాలా టాంజీగా ఉంటుంది ఇది, ఎందుకంటే పుల్లదనం ఉంటుంది, మామిడికాయ పుల్లదనం, అలాగే మనం కొంచెం నిమ్మరసం కూడా ఇందులో యాడ్ చేసాం కదా, ఆ 2 పుల్లదనం, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పుల్లదనాలు, ఈ 2 కూడా అవి చాలా చక్కగా ఉంటుంది. మష్రూమ్ ఏమో మైల్డ్ టేస్ట్ ఉంటుంది కాబట్టి చక్కగా హోల్డ్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఈ టేస్ట్ వైజ్ ఎక్సలెంట్గా ఉంటుంది. తర్వాత దీని నుంచి వచ్చేటువంటి పోషకాలు కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. తప్పనిసరిగా మీరు ఈ సలాడ్ని అట్లీస్ట్ వీక్కి 2 టైమ్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. లేకపోతే ఇంకొక సలాడ్లో మిక్స్ చేసి ఈ ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసి తీసుకున్నా కూడా చక్కగా ఉంటుంది అనమాట. డెఫినెట్గా కావాల్సిన హెల్త్ బెనిఫిట్స్ మీరు పొందగలుగుతారు. ట్రై చేసి చూడండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.